హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిడ్స్ అండ్ కిచెన్ వరల్డ్. ఈరోజు వీడియోలో తక్కువ ఆయిల్తో డీప్ ఫ్రై చేయకుండా చీజ్ బాల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని ఈవినింగ్ స్నాక్గా పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ చీజ్ బాల్స్ ప్రిపేర్ చేయడానికి 2 లేదా 3 బంగాళదుంపలను తీసుకుని పైన ఉన్న తొక్కను పీల్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. తరువాత 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసెస్ని 3 లేదా 4 సార్లు పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ క్రమ్స్ని ప్యాన్లోకి యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని లో ఫ్లేమ్లో 4 నుంచి 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వలన బ్రెడ్ క్రమ్స్ మాడిపోకుండా ఉంటాయి. ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ వలన చీజ్ బాల్స్ మనకి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మనం ఉడికించుకున్న బంగాళదుంపలను 3 తీసుకుని ఇలా స్మాషర్తో కానీ ఫోర్క్తో కానీ స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకున్నాక దీనిలోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. తరువాత రుచికి సరిపడా సాల్ట్ని, చిటికెడు మిరియాల పొడిని, కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే ఒరిగానోని కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. తరువాత మనం ముందుగా చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చీజ్ క్యూబ్స్ని తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని తీసుకోవాలి. మీ దగ్గర గ్రేటెడ్ చీజ్ ఉంటే దాన్నైనా వాడుకోవచ్చు. ఈ విధంగా అన్ని పీసెస్ని కట్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా మందంగా చేసుకొని మధ్యలో చీజ్ క్యూబ్ని పెట్టుకొని జాగ్రత్తగా రౌండ్గా చేసుకోవాలి. ఆలు లేయర్ పల్చగా ఉన్న చీజ్ బయటికి కనిపించిన వీటిని మనం కుక్ చేసుకునేటప్పుడు చీజ్ బయటకు వచ్చేస్తుంది. అందుకే చీజ్ పైన లేయర్ కొంచెం మందంగా ఉండేటట్టు చేసుకోవాలి. చీజ్ బాల్ని బ్రెడ్ క్రమ్స్లో వేసే ముందు ఒక గిన్నె తీసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. దీనిలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని లమ్స్ లేకుండా కలుపుకొని తీసుకోవాలి. కార్న్ ఫ్లోర్ వాటర్లో డిప్ చేసుకుని తర్వాత బ్రెడ్ క్రమ్స్లో వేసుకుని బాగా కోట్ చేసుకుని తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని చీజ్ బాల్స్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చీజ్ బాల్స్ని డీప్ ఫ్రిడ్జ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచి తీసుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన చీజ్ బాల్స్ అన్నీ సెట్ అయ్యి మనం ఫ్రై చేసుకునేటప్పుడు చీజ్ బయటికి రాకుండా ఉంటుంది. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గుంత పొంగనాలు ప్యాన్ పెట్టుకుని కొంచెం కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న చీజ్ బాల్స్ని ఒక్కొక్కటిగా పెనంలో యాడ్ చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి, లేదంటే చీజ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. వీటిని మనం సిమ్లో ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఒక 20 నుంచి 30 మినిట్స్ టైం పడుతుందండి. ఈ చీజ్ బాల్స్ని ప్యాన్లోకి యాడ్ చేసిన వెంటనే కదపకూడదండి. ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్కి స్లోగా టర్న్ అవుట్ చేసుకోవాలి, లేదంటే చీజ్ బయటకు వచ్చేస్తుంది. పెనం మధ్యలో ఉన్న చీజ్ బాల్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని వేరే వాటిని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని చీజ్ బాల్స్ని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన చీజ్ బాల్స్ చాలా తక్కువ ఆయిల్తో డీప్ ఫ్రై చేయకుండా రెడీ చేసుకున్నాము. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరే చూడండి ఎంత క్రంచీగా వచ్చాయో. ఈ చీజ్ బాల్స్ లోపల చాలా సాఫ్ట్గా క్రీమీగా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి హెల్దీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.